హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఐబ్రోస్ అండ్ హైలాషెస్ హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ క్రీమ్ కనుక మనం ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ యూజ్ చేసుకున్నామంటే కనుక మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ హైలాషెస్ ఐబ్రోస్ను హెయిర్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ క్రీమ్ మనము ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వీటి వల్ల బెనిఫిట్ ఏంటి, కావాల్సిన ఆయిల్స్ ఏంటి, మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. ఆల్మండ్ ఆయిల్ మన స్కిన్కి కానీ హెల్త్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. ఈ ఆల్మండ్ ఆయిల్ మన ఐబ్రోస్ అండ్ హైలాషెస్కి యూజ్ చేసుకోవటం వల్ల మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ ఒక బౌల్ తీసుకొని దీన్ని స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. ఈ క్రీమ్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆల్మండ్ ఆయిల్ మన హెయిర్ని ఇంప్రూవ్ చేస్తుందండి. హెయిర్కి కానీ లేదా ఇప్పుడు మనకి ఐబ్రోస్ హైలాషెస్ బాగా డల్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నైట్ పడుకోబోయే ముందు ఇవి కొన్ని డ్రాప్స్ తీసుకొని మన ఐబ్రోస్కి హైలాషెస్కి అప్లై చేసుకున్నామంటే కనుక మనకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కాబట్టి ఓన్లీ ఈ ఆల్మండ్ ఆయిల్తోనే కూడా మనము డైలీ యూజ్ చేసుకొని మన ఐబ్రోస్ అండ్ హైలాషెస్ని హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇది ప్రిపేర్ చేసుకోవటానికి ఇది స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చండి. మనం ఒక 1 మంత్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మనకి దీనికి కావాల్సిన అలోవెరా జెల్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి అలోవెరా ప్లాంట్ నుంచి తీసిన జ్యూస్ అయినా తీసుకోవచ్చు, లేదా హెయిర్కి సంబంధించిన జెల్ ఉంటుందండి, ఫేస్కి సంబంధించి ఉంటుంది. హెయిర్కి సంబంధించిన అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఒక క్రీమ్ అల్లే వస్తుంది. దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా ఆల్మండ్ ఆయిల్ అండ్ అలోవెరా జెల్ రెండు కూడా మన హెయిర్కి చాలా మంచి పోషణ ఇస్తుంది, హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది. మనకి ఐబ్రోస్ అండ్ హైలాషెస్ మనకి బాగా సిల్కీగా ఉండి చక్కగా మెరుస్తునే విధంగా స్మూత్గా హెయిర్ మొత్తం కూడా స్మూత్గా థిక్గా అవ్వటానికి మనకి ఇవి రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి మనం మెయిన్గా ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికి ఇవి రెండు యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ కోకోనట్ ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అలోవెరా జెల్ ఇవి మొత్తం కూడా క్రీమ్ అల్లే ప్రిపేర్ చేసుకోండి. క్రీమ్ అల్లే ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదా అసలు విడిగానైనా ఉంటుందండి. దాంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకు ఒక క్రీమ్ అల్లే ఉంటుంది. ఈ క్రీమ్ అల్లే ఉన్న దాన్ని మనము డైలీ పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. మామూలుగా ఒక బర్డ్తో తీసుకొని ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ తీసుకొని మన హైలాషెస్కి ఐబ్రోస్కి అప్లై చేసుకోండి. ఈ విధంగా డైలీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా మనకి 1 మంత్లోనే ఎంత తక్కువగా ఉన్న ఐబ్రోస్ అయినా హైలాషెస్ అయినా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఈ విధంగా చక్కగా ఇది ఒక బెస్ట్ రెమెడీ అండి. ఈ హైలాషెస్ ఐబ్రోస్కి మనం వెంటనే ఒక 1 మంత్లోనే రిజల్ట్ అనేది మనకి తప్పకుండా కనిపిస్తుంది. చాలా తక్కువగా ఉంటుంది, చాలా మందికి కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ క్రీమ్ని ఒక 1 మంత్ యూజ్ చేసుకోండి. ఇది స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఒక 1 మంత్ వరకు తక్కువ క్వాంటిటీ అనండి సరిపోతుంది మనకి. ఒక 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ బడ్తోనైనా అప్లై చేసుకోండి, లేదా మస్కారా ఉంటుంది కదా, మస్కారాతోనైనా అప్లై చేసుకోండి ఐబ్రోస్ అండ్ హైలాషెస్. ఈ విధంగా అప్లై చేసుకొని ఇవి ఇంప్రూవ్ చేసుకోవటానికి ఐబ్రోస్ అండ్ హైలాషెస్ ఇంప్రూవ్ చేసుకోవటానికి ఒక బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇదే క్రీమ్ మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ కూడా మనకి స్మూత్గా ఉంటాయి, హెయిర్ గ్రోత్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అన్ని విధాలా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్కి. ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకొని ఎంత తక్కువ ఉన్న ఐబ్రోస్ అయినా హైలాషెస్ అయినా మనకి చక్కగా థిక్గా షైనీగా కనిపించడానికి
హెయిర్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఒక 1 మంత్ వరకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఇంక మార్నింగ్ మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మామూలుగా అవి డైలీ అప్లై చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. మెయిన్గా ఆల్మండ్ ఆయిల్, అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్లో మన హెయిర్కి ఇంప్రూవ్ చేసి హెల్దీగా ఉంచడానికి చక్కగా బాగా యూజ్ అవుతుంది. మంచి క్రీమ్గా మనం చెప్పుకోవచ్చండి దీన్ని. హోమ్ మేడ్ మన బయట చాలా ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కొని యూజ్ చేసుకుంటూ ఉంటాము. మనం ఈ క్రీమ్నే మనకు ఒక మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని మన ఐబ్రోస్ అండ్ హైలాషెస్ అనేవి గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.